యాక్షన్ సినిమాను తలపించేలా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. కోర్టు సమీపంలో కారులో వెళ్తున్న రౌడీ షీటర్ కారును ఢీకొట్టి మారణాయుధాలతో దాడికి యత్నించాడు మరో రౌడీ షీటర్. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలను రక్షించుకున్నాడు రౌడీ షీటర్ రఘు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు యాక్షన్లోకి దిగారు. వెంటనే రౌడీ షీటర్ అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మురళి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్లు హల్చల్ చేయడం, మారణాయుధాలతో దాడి చేసుకోవడం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? మురళి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రౌడీ షీటర్ పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నం చేశాడు. కారుతో గుద్ది కత్తులతో మారణాయుధాలతో అయితే దాడి చేశాడు. దాడికి యత్నం డిఎన్ఆర్ కాలేజీ రోడ్ లో కోర్టు వద్ద రౌడీ షీటర్ రౌతుల రఘుపై మరో రౌడీ షీటర్ గోవింద్ కత్తులతో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో త్రుటిలో తప్పించుకున్నాడని చెప్పొచ్చు. రౌడీ షీటర్ రఘు ఒక హత్య కేసుకు సంబంధించి కోర్టుకు వాయిదాకు కారులో వచ్చారు. రఘు మరో కారులో గోవింద్ రౌడీ షీటర్ గోవింద్ కారు ఢీకొట్టి కత్తులతో దాడి చేయడానికి యత్నించాడు. అప్రమత్తమైన రఘు అయితే తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు. కోర్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తం అవడంతో మురళి, అయితే ఇప్పుడు ఈ దాడి జరిగిన ప్రాంతం కోర్టు ప్రాంగణంలో జరిగిందని చెప్తున్నారు. అసలు కోర్టు ప్రాంగణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అక్కడ ఎలాంటి ప్రభావం చూపింది, ఎలాంటి తీవ్రత చూపిస్తోంది? మురళి, వినపడుతుందా? మురళి, హలో హలో హలో. సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనుల్లో త్వరగా కదలిక రాబోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజలకు తాగునీటితో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం 600 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనుల్లో త్వరలోనే కదలిక రాబోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడే పోలవరం ఎడమ కాలువ నిర్మించి దాని ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి సాగునీరు, దాంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన నీటిని సరఫరా చేయాలని అయితే భావించారు. అయితే గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడే ఈ గొప్ప ప్రాజెక్ట్ అయితే అప్పట్లో శ్రీకారం చుట్టారు. కానీ అప్పట్లో ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. తరువాత 2014 తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కి మరోసారి శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్య కాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు నీటిని అందిస్తామని కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. బట్ అది నెరవేరలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి కూడా మరోసారి శంకుస్థాపన చేస్తారనుకున్నారు, కానీ ఆయన అప్పట్లో శంకుస్థాపన మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినప్పటికీ ఏ రోజు కూడా ఉత్తరాంధ్ర ప్రజల చిరకార కోరిక నెరవేరలేదు. తాజాగా కూటమి సర్కార్, ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 1209 కోట్ల రూపాయలైతే ఈ ప్రాజెక్టు సంబంధించి కేటాయించడం జరిగింది. ప్రజెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దానిలో 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అయితే కేటాయించడం జరిగింది. అందులో 500 కోట్లు ఆ పనులకు సంబంధించి, మరో 100 కోట్ల రూపాయలు భూసేకరణకు సంబంధించి కేటాయించినట్టు ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు మొత్తంగా మరొక 11 ప్రాజెక్టులు కూడా ఉత్తరాంధ్రలో చేపట్టబోతున్నట్టు కూడా మంత్రి చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రధానంగా 63.20 టీఎంసీలతో
8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతుంది. 30 లక్షల మంది ప్రజలకు తాగునీటితో పాటు విశాఖలో పారిశ్రామిక వాడలు అధికంగా ఉంటాయి కాబట్టి అలాంటి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీరునిచ్చే విధంగా దీన్ని రూపొందించారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 ఫేజుల్లో దీన్ని నిర్మించబోతున్నారు. మొదటి ఫేజ్ లో 2022 కోట్ల రూపాయలు దీనికి కేటాయించబోతున్నారు. రెండో ఫేజ్ లో 4210 కోట్లతో దీన్ని కేటాయించి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. ఇక కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన దాడి కేసు మరో సంచలన మలుపు తిరిగింది. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన పవన్ కుమార్ చివరకు తానే చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో జిల్లా బార్ అసోసియేషన్ను పవన్ కుమార్ తప్పుదోవ పట్టించారని నిర్ధారణ కావడంతో బార్ కౌన్సిల్ పవన్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మురళీకృష్ణ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మురళి. ఇక కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన దాడి కేసులో సంచలన మలుపు తిరిగిందని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి ఆదేశాలు బార్ అసోసియేషన్ ఇచ్చింది, అసలు వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి. రైట్ రాజకుమార్, ఏదైతే ఈ నెల 21వ తేదీన కర్నూలు జిల్లాకు చెందినటువంటి న్యాయవాది పవన్ కుమార్ కర్నూలు పట్టణ 4వ పోలీస్ స్టేషన్ లో ఒక ముద్దాయికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో పోలీసులతో మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో తనపై కర్నూలు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ దాడి చేశాడని చెప్పి కూడా ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలో బార్ అసోసియేషన్ సభ్యులంతా దాదాపు 6 రోజుల పాటు కర్నూలు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహాన్ని సస్పెండ్ చేయాలి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా దాదాపు 6 రోజుల పాటు ఆందోళన చేశారు. విధులను సైతం బహిష్కరించి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఏదైతే నిజంగానే సిఐ విక్రమ్ సింహ అతనిపై దాడి చేసినందుకు నిరసనగా వాళ్ళంతా కూడా ఏకదాటిగా పవన్ కుమార్ కు సపోర్ట్ ఇస్తూ కూడా నిలబడ్డారు. అయితే ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి ఒక కొలిక్ వచ్చే సమయంలో పవన్ కుమార్ ఏదైతే ఉన్నారో పవన్ కుమార్ న్యాయవాది తన 4th టౌన్ సిఐతో విక్రమ్ సింహతో రాజీ కుదుర్చుకున్నాము, ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ రాజీ పడ్డామని చెప్పి కూడా కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు నిన్న రోజున రాత్రి వినతి పత్రం అందజేశారు. ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టదని చెప్పి కూడా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు వినతి పత్రం ఇవ్వడంతో బార్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పవన్ కుమార్ తమను తప్పుదోవ పట్టించాడు, అతని కోసం తామంతా నిలబడితే ఈ రకంగా సొంతంగా నిర్ణయాలు తీసుకొని బార్ అసోసియేషన్ ని కాదని ఈ రకంగా రాజీ కుదుర్చుకోవడం అని చెప్పి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను బార్ అసోసియేషన్ నుంచి కూడా తీసేస్తూ కూడా ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. బార్ అసోసియేషన్ నుంచి అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఇకపై పవన్ కుమార్ ఎక్కడ కూడా ఈ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాదించేందుకు వీలు లేకుండా చేయాలని చెప్పి కూడా బార్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఏకదాటిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాజకుమార్. ఏదైతే ఇప్పటికే కర్నూలు జిల్లాలో అటు పత్తికొండలో కావచ్చు, అటు ఆదోనిలో కావచ్చు పలుమార్లు పోలీసులు న్యాయవాదులపై దాడులు చేశారని చెప్పి కూడా జిల్లా బార్ అసోసియేషన్ ఇప్పటికే పోరాడుతా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ 4th టౌన్ సిఐ దాడి చేశాడని చెప్పి వచ్చినటువంటి పవన్ కుమార్ కు అండగా నిలబడినటువంటి బార్ అసోసియేషన్ ను ఈ పవన్ కుమార్ అనే న్యాయవాది తప్పుదోవ పట్టించాడంటూ కూడా బార్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకుమార్. ఓకే, రైట్. ఇక మురళీకృష్ణ, ఇక ఆయేషా మీరా హత్య కేసులో మరో విషాదకర ఘట్టం ముగిసింది. సుదీర్ఘకాలం తర్వాత సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా అవశేషాలను కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆయేషా మీరా అవశేషాలతో ఈద్గా వరకు ర్యాలీ నిర్వహించిన ముస్లింలు తెనాలి శ్మశాన వాటికలో మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ చందు. ఇక ఆయేషా మీరా హత్య కేసులో జరిగిన విషాదకర ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఆమె అవశేషాలను కూడా అంత్యక్రియలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్ చందు వినపడుతుందా? చందు సరే, ఓకే, రైట్. ఇక మనం నెక్స్ట్ చందుతో మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక గ్రామ పంచాయతీ కార్మికులకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 21,000 జీతం ప్రభుత్వం చెల్లించాలని, గత పోరాటాల ఫలితంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోలను అమలు చేయాలని, అలాగే టెండర్లను రద్దు చేయాలని కోరారు.
వివిధ పంచాయతీల్లో బకాయిలున్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో యూనియన్ నాయకుడు సిహెచ్ అజయ్ కుమార్పై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కార్మికులు ఆగ్రహంతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నానాజీ. గ్రామ పంచాయతీ కార్మికులకు 2026 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అక్కడ జరిగిన దాడి కేసుకు సంబంధించి కానీ ప్రస్తుతం అసలు అక్కడ ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కలెక్టరేట్ ధర్నా ఇవ్వడం జరిగింది, చలో కలెక్టరేట్ అని. దానిలో భాగంగానే కార్మిక సంఘాలన్నీ కూడా ధర్నా చేస్తున్నారు. ఇదే సమయంలో ఏదైతే కలెక్టరేట్ అవుట్ పోస్ట్ లో పనిచేస్తున్నారో హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన పావులు అతనికి సంబంధించి రావద్దు, కలెక్టర్ గారు వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కార్మికులు కూడా నేను సైన్గా ఉన్నాము, దగ్గరికి రావట్లేదు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమయంలో అతను కూడా దృష్టిగా ప్రవర్తించి మీరు ఎప్పుడు కూడా ధర్నాలు చేస్తూ ఉంటుంటారు, మేము ఎన్నోసార్లు చెప్పినా సరే కానీ కలెక్టర్ దగ్గర రావద్దని చెప్పినా సరే కానీ అనడం జరిగింది. అయితే ప్రజా సమస్యలంతా కూడా చెప్పుకోవడానికి మా కలెక్టర్ గారు ఈ ఆఫీసే కదా ఉన్నదని చెప్పి జరిగింది. దీనికి సంబంధించి ఒకరొకరు మాట అనుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అజయ్ వీళ్ళ బృందం కూడా వెనక్కి రావడం జరిగింది. అయితే వెళ్ళినట్టే వెళ్ళి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి దళదారు కొట్టడం జరుగుతుంది. దీంతో అక్కడున్న యూనియన్ నాయకులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా చాలా వరకు ఆచారం గురైపోయారు. ఎందుకంటే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు దాడి చేశాడు అన్న దాని మీద ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అలాగనే కార్మిక సంఘాలు కానీ కలెక్టరేట్ గేట్ దగ్గరికి రావడం జరిగింది. అలాగనే అజయ్ కూడా మద్దతు పలకడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది కార్యక్రమాలు ఉంటారో ఆ కార్మికులందరూ తరపున పోరాడే నాయకుల పట్ల ఎలాగ అది బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాడి చేయకూడదు. అలాగే ఏదైనా ఒక సమస్య ఉంటే కదా పరిష్కరించుకోవాలి తప్ప ఎవరు దాడి చేయమని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎవరికి కలెక్టర్ గారు జేసీ అపూర్వ భరత్ కు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఎస్పీని కూడా కోరారు. ఎందుకంటే అనవసరంగా వచ్చి మీద దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని, అదే రకంగా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా యూనియన్ నాయకులు కానీ, ఈ దళిత నాయకులు కానీ, అలాగే వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాలను కోరడం జరిగింది. దీంట్లో ఇమీడియట్ గా ఏదైతే కలెక్టరేట్ దగ్గర డ్యూటీ చేస్తున్నారో అతను అక్కడి నుంచి విధుల నుంచి కూడా అక్కడి నుంచి డ్యూటీ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా అతని మీద ఇంకా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి అధికారులు చెప్పే విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో అన్నది సంబంధించి పూర్తి విచారణ జరిపిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో కార్మిక నాయకులు కూడా మా సమస్యల పట్ల మేము అలా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇలాగ ధర్నా కానీ నిరసన కానీ రూపం తెలియజేసే టైంలో పోలీసులు ఎందుకు అంత ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా రోడ్ ఎక్కి కూడా ఇలా ధర్నాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ సమస్యలు ఉంటేనే అని చెప్పేసి ఇలా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి కాకినాడ కలెక్టరేట్ దగ్గర సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓకే నానాజీ, అయితే ఆయనపై దాడి చేయడంపై అటు కలెక్టర్ కానీ లేదంటే అక్కడ స్థానిక నేతలు కానీ ఎవరు ఏమంటున్నారో, అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ దాడి గురించి? నానాజీ వినపడుతుందా? ఎస్ నానాజీ వినపడుతుందా? అసలు ప్రస్తుతం సిహెచ్ అజయ్ కుమార్పై దాడి చేసిన ఘటనపై అటు కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ లేకపోతే అక్కడ నేతలు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? నానాజీ వినపడుతుందా? అదే అజయ్ కుమార్ పై దాడి చేసిన ఘటనలో కలెక్టర్ కానీ లేదంటే ఇతర పోలీస్ సిబ్బంది కానీ అలాగే అక్కడ స్థానిక నేతలు కానీ ఎవరేమంటున్నారు అసలు అక్కడ? స్థానిక నేతలు కానీ అలాగే కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికుల తరపున మాట్లాడే వ్యక్తి ఉంటారు. అలాంటికి సంబంధించి వాళ్ళ సమయాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి కార్మిక నాయకులు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళకి తరపున పోరాటం చేస్తామంటే వాళ్ళ మీద దాడి చేస్తారని చెప్పేసి అదే రకంగా ఎవరైతే దాడి చేశారో మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుపుకుంటారంటే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్నట్లయితే మళ్ళీ ఇలాగా దాడి చేయడం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఉదాసరంగా వదలకూడదని చెప్పేసి కార్మిక నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఒకవైపు పోలీసు సిబ్బందికి, పోలీసు ఉన్నతాధికారులకి, అదే రకంగా జేసీ కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే యాక్షన్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే తను డ్యూటీ చేస్తానో డ్యూటీ దగ్గర నుంచి కూడా అతను తీసుకోవడం జరిగింది. ఓకే రైట్ నానాజీ, థ్యాంక్ యూ.
ఇక ఏపీ రాజకీయాలు చూస్తే చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని, మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. వైవి సుబ్బారెడ్డి పైన కేసుల విషయంలో బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం నుంచి కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గుడ్ ఈవినింగ్. ఇక ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే ఇదే సమయంలో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ రోజు చూసుకుంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు భారీ దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి పైన ఆయన ఈ రోజు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కేసుల వ్యవహారం కావచ్చు, ఆస్తుల ఆరోపణలపై కావచ్చు, బాలినేని ఈ రోజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా ఈ రోజు హైలైట్ గా నిలిచాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సమయంలో బాలినేని ఉన్నారు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అయితే అప్పటి నుంచి వారిద్దరి మధ్యన కూడా విభేదాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడైతే ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఏదైతే జనసేన తరఫున ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు ఆయన ఒంగోలు వచ్చారు. ఒంగోలులో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లోని ఘాటు వ్యాఖ్యలుగా ఆయన ఈ రోజు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి విషయంలో ఆయన ఈ రోజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైవి సుబ్బారెడ్డిని జైలుకు పంపిస్తే సంతోషించే మొదటి వ్యక్తి నేనే అంటూ కూడా ఆయన ఈ రోజు చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనాయి. తిరుమల లడ్డూ విషయంలో తనకు ఎంత సంపాదించుకున్నాడో తనకు తెలియదు, కానీ ఇతర విషయాల్లో మాత్రం భారీగా సంపాదించుకున్నారని చెప్పేసి బాలినేని ఆరోపించారు. ఇక మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఆయన కోరినట్టుగా కూడా తెలిపారు. ఇక అదే విధంగా చూసుకుంటే డ్వాక్రా మహిళల విషయంలో అప్పుడు ఏదైతే కొన్ని ఆరోపణలు చేశారో డ్వాక్రా మహిళల నగదులు కాజేసిన వారిపైన కూడా ఈయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని కూడా కోరినట్టుగా కూడా ఆయన చెప్పారు. అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటి మీద కూడా ఖచ్చితంగా ఆయన విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరారు. అదే విధంగా ఏదైతే బాలినేని కుమారుడు ఉన్నారో ఆయన పైన కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మానసికంగా కూడా వేదనకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా బాలినేని ఈ రోజు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే కూటమిలో చేరిన తర్వాత బాలినేని ఈ రోజు వైసీపీ నేతల పైన చేసినటువంటి దాడిని చూసుకుంటే రాజకీయ పరంగా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల పైన మరి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది మరి ఆసక్తికరంగా మారింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక ఆయేషా మీరా హత్య కేసులో మరో విషాదకర ఘట్టం ముగిసింది. సుదీర్ఘకాలం తర్వాత సిబిఐ అధీనంలో ఉన్న ఆయేషా అవశేషాలను కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆయేషా మీరా అవశేషాలతో ఈద్గా వరకు ర్యాలీ నిర్వహించిన ముస్లింలు తెనాలి శ్మశాన వాటికలో మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ చందు. ఇక ఆయేషా మీరా హత్య కేసులో ఆమె అవశేషాలను ఈద్గా వరకు ర్యాలీ నిర్వహించి కూడా అక్కడ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది ఆయిషా మీరా హత్య కేసు. 2007లో హత్యకు గురి అయినటువంటి బీఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఒక హాస్టల్లో విగత జీవిగా చనిపోయి ఉండటం, రక్తమాడులో పడి ఉండటం అనేది చాలా కలకలం రేపిందని చెప్పాలి. ఆ కేసుకు సంబంధించి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ రోజు అంటే 27వ తారీఖున ఈ రోజు ఆయిషా మీరా శరీర అవశేషాలకు ఖననం అయితే చేయడం జరిగింది. అది కూడా ముస్లిం సాంప్రదాయం ప్రకారం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఖననం అనేది చేశారు. తల్లిదండ్రులు తమకు న్యాయం జరగలేదని వాపోయారు. దీని మీద సిట్టింగ్ జడ్జితో మళ్ళీ ఏదైతే విచారణ ఉందో దాన్ని జరిపించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు గురించి మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే 2007లో ఏదైతే ఆయిషా మీరా హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసులు ఛేదించడంలో పోలీసులు అయితే విఫలం చెందారని చెప్పాలని ఒక 10 సంవత్సరాల పాటు అంటే దశాబ్ద కాలం పాటు దీన్ని ఛేదించలేని పరిస్థితి అయితే ఉంది. అయితే దశాబ్ద కాలం పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి DNA ఆధారాలు కావచ్చు, అదేవిధంగా సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా మిస్ అయిపోవటం, అదేవిధంగా
చెరిగిపోవటం సుదీర్ఘకాలం ఉండిపోవడంతో సిఐడి కూడా సిబిఐ కూడా దీని మీద చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఏదైతే 2007లో జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో, ఈ ఉదంతానికి సంబంధించి 2008లో సత్యం బాబు అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులు దోషిగా అయితే చూపించారు. అయితే దాని మీద మొదటి నుంచి కూడా ఆయిష తల్లిదండ్రులు అతను దోషి కాదని మొదటి నుంచి మొత్తుకున్న పరిస్థితుంది. అయినా కానీ ఆయనే 10 ఏళ్ల పాటు దాదాపు అతన్ని జైల్లో ఉంచారు. 10 ఏళ్ల అనంతరం ఏదైతే హైదరాబాద్ హైకోర్టు అతను దోషి కాదని నిర్ధారించి అతన్ని ఏదైతే పోలీస్ శాఖని మొట్టికాయలు వేసి ₹1,00,000 నష్టపరిహారం ఇప్పించి అతను విడిపించడం జరిగింది. అయితే దీని మీద మరొక 7 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ట్రై చేసింది సిబిఐ. కానీ దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించకపోవడంతో సిబిఐ దీన్ని ఆధారాలు లేవని కొట్టివేయడం జరిగింది. కోర్టుకి విచారణ సంబంధించిన నివేదికని సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు దీనికి సంబంధించి ఏ ఆధారాలు లేవని కొట్టివేయడం జరిగింది. మొత్తానికి సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసిన అనంతరం దీని మీద ఎటువంటి ఫలితాన్ని పొందలేదని తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel